నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం టీ టైమ్ స్నాక్ ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకుందాము. తప్పకుండా చూడండి, సింపుల్గా అయిపోతుంది రెసిపీ. మసాలా పల్లీ కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదే కప్పుతోటి 2 కప్పులు పల్లీలు తీసుకున్నాను. ఇవి ఒక బౌల్లో పెట్టుకోవాలి. 2 కప్పులు పల్లీలు, 1 కప్పు శనగపిండి. ఈ శనగపిండిలో 1 స్పూను బియ్యం పిండి, 1 స్పూను మైదా పిండి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాలు. ఇవి పొడి చేసి వేసుకోవాలి, మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. పచ్చి ధనియాలే పొడి చేసుకోవాలి. 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ ముందుగా పొడిగా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు వేస్తూ ఈ శనగపిండిని చిక్కగా కలుపుకోవాలి. ముందుగా పొడి పిండి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కావాలంటే కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు, చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, చిటికెడు బేకింగ్ సోడా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పిండి ఈ రకంగా ఉండాలి, ఇలా ఉండాలి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టి. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రై కోసం సుమారు 1/2 కిలో నూనె పోసాను. నూనె కాగిన తర్వాత మనం ఈ పల్లీ వేసుకోవాలి. ఈలోపుగా మనం మసాలా పల్లీని రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న పల్లీలు దీంట్లో వేసేసి పిండిలో వేసి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి పలచగా అయితే పల్లీలకు పట్టుకోదు. మనం 1 స్పూన్ మైదా పిండి వేసాం కనుక పల్లీలకు మంచిగా పట్టుకుంటుంది. 1 స్పూన్ బియ్య పిండి వేసాం కనుక క్రిస్పీగా ఉంటాయి. ఇలా కలుపుకొని నూనె కాగిందో లేదో చూసుకుందాం. నూనె కాగింది. నూనెలో వేసే ముందు ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని వేయాలి. పిండి అన్నిటికీ అంటిందా లేదా అనేది చూసుకొని ఇలా వేసుకోవాలి. నూనెకి సరిపడ నిండుగా వేసుకునేటట్టు చూసుకోవాలి. ఇలా ఒక చిన్న స్పూన్తో కానీ లేదా ఒక అట్లకాడ వెనుక భాగంతో కానీ దీన్నంతా కూడా కొంచెం ఇలా విడిపోయేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే పల్లీలు తొందరగా వేగుతాయి, పై పిండి తొందరగా వేగుతుంది, లోపల గింజ వేగదు. కాబట్టి మనం మీడియం టు లో ఏదైనా పెట్టుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం రెండోసారి వేసుకోవాలి. చేయితో కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు స్పూన్తో వేసాను, అలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. మనకి ఇంకా ఎర్రగా కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వాడతారు, నేనేమి వేయలేదు. ఇలాగే మొత్తం పల్లీలు వేయించుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు వేయించి వాటిపైన చల్లుకుంటే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈరోజే 1 కప్పు పల్లీలు చేసి చూడండి, చక్కగా వస్తాయి. చూడండి, మన మసాలా పల్లీ రెడీ అయిపోయినాయి. ఇవి టీ టైమ్ స్నాక్గా బాగుంటాయి, ప్రయాణాలలో బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనిపైన కావాలంటే మీరు మసాలా కారం కూడా చల్లుకోవచ్చు. నేను ఇంకా ఏమీ వేయలేదు. గరం మసాలా, కారం పొడి కూడా ఇంకా వేసుకోవచ్చు. చూడండి, ఇలా నలిపినట్టయితే ఈ విధంగా వస్తుంది. క్రిస్పీగా ఉంటాయి, వారం 10 రోజులు నిలువ కూడా ఉంటాయి. మరి తప్పకుండా చేసి చూడండి. చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.